ఇవి వీటి గురించి నేను పెద్దగా ఆలోచించట్లేదు. కావాల్సింది ప్రజలు ఆహ్వానిస్తున్నారు, వాళ్ళకి నేను వస్తున్నానని వాళ్ళ ఆహ్వానాన్ని చేస్తున్నారు, వాళ్ళ కోరిక విధంగా నడుచుకుంటాను. ఈ ప్రమేయంలో నేను ఆకర్షించుకున్న ఓట్లు పడతాయనే వరకు నేను ఆలోచించట్లేదు. మీరు ఎవరైనా సరే ప్రత్యర్థిగా నేను ఫీల్ అవ్వట్లేదు. ఇంకా మీకు సమాధానం చెప్పినట్టుగా నాకు ఎవరు స్థితిలో కూడా లేరండి. మేమంతా కలిసి ఒక గేమ్ లో ఎలాగైతే పార్టిసిపేట్ చేస్తున్నామో అలాగా మంచి కోసం చేసే ఈ ప్రయత్నాలు అందరూ కూడా పార్టిసిపేట్స్. సో ఎవరి మీద ఎలాగా ఉంటుంది రియాక్షన్ అనేది ఆదిత్య డిసైడ్ చేస్తారు. ఇది వన్ మ్యాన్ షో కాదయా, హోల్ మెన్, అది విమెన్ అవని మెన్ అవని, హోల్ విమెన్ అండ్ మెన్ షో. జరుగుతున్న వాళ్ళకి నిజంగా అవకాశం లేకుండా పోయింది. ఇది దీంతో మనకి అయిపోలేదు. సో మరెన్నోసార్లు మనం కలుస్తున్నాం, చేసుకున్నాం. నిజంగా ఒక్క విషయం మనం సిరిపోయే మీడియా గురించి నా కృతజ్ఞత కోరుకోవడం అవకాశం తప్పింది. అంటే ఆన్సర్ ఆల్రెడీ ఆన్సర్. సో పోటీ చేస్తారని నేను దానికి సమాధానం చెప్పాను. ఇది ఎక్కడికి నిలబడాలని నా కాన్స్టిట్యూన్స్ ఏంటనేది. అండ్ ప్రజలు అన్ని చోట్ల నుంచి నన్ను ఆదరిస్తారు, అభినందిస్తారు. వాళ్ళు డిసైడ్ చేసి ఇక్కడి నుంచి అంటే కనుక నేను అక్కడ నిలబడగా అభ్యంతరం లేదు. నేను సర్వే చేసుకున్న మన వాస్తవం, మన సర్వే రిపోర్ట్లు ఏమిటో దానికంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ చెప్తున్నాను సర్వే జనాసుకున్నట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒకరి నేను ఈ అన్ని రోజుల్లోనూ ఈ నెలల్లోనూ నాలో ఉండే ఉత్సాహాన్ని నిరుత్సాహపడకుండా నన్ను ఆలోచింపజేసుకునే విధంగా ఈ మీడియా అన్నది ఈ మీడియా వాళ్ళందరూ కలిసి నన్ను నాకు నా అభిమానులకి ప్రజలకి మధ్య వార్డుగా ఉండి చక్కని కమ్యూనికేట్ చేసి నేనేమిటి, నా బాధ్యత ఏమిటి, నేను ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా సమాయత్తం అవ్వాలి అనే దాని మీద మీరందరూ కూడా నాకు ప్రయత్నించి సపోర్ట్ ఇవ్వబడ్డారు. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ నిలబడి ఒక మూడు స్తంభాలు ఉన్నటువంటి మీడియా ఖచ్చితంగాను ఒక కొత్త వాళ్ళు వస్తున్నారు, ఒక మార్పు కోసం రాబోతారు అన్న నమ్మకం ఉంది. 30 ఏళ్ల బట్టి నా గురించి తెలిసిన మీకు నా మీద నమ్మకం ఉంటే కనుక ఇదే రకమైన కోఆపరేషన్, ఇదే రకమైనటువంటి సపోర్ట్ మీడియా నాకు ఇచ్చిన నమ్మకం, ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాను. అందులో నాకైతే డౌట్ లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మన మళ్ళీ మనతో దానికి క్షమించాలి. దానికోసం చాలా చేస్తాను. ఏమ్మా చెప్పమ్మా. రైట్, ఇక్కడ చాలా ఒక మంచి క్వశ్చన్ వేశారు. అది ఒక మంచి క్వశ్చన్ వేస్తారు, దానికి సమాధానం చెప్తాను. మీకు పాలిటిక్స్ ఏమి తెలుసు అని చెప్పేసి మీరు వస్తున్నారు, మీకు ఏమి ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, నాకు రాజకీయాలు తెలియవు. నాకు అలాగే బ్లడ్, రక్తం ఎన్ని గ్రూపులో తెలియదు, దానిలో అంతర్భాగాలు ఎన్నో కూడా తెలియదు. కానీ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు రక్తం ఇస్తే వాడి ప్రాణాలు నిలబడతాయి, వాళ్ళు బతుకుతారు అన్నది ఒక్కడే తెలుసు. ఆ యొక్క మనసుతోటి నేను నా యొక్క ఉద్యమంలాగా నేను నా పిలుపునిచ్చాను. ఈ రోజున ఎంత మార్పు వచ్చిందో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అంటే ఒక పేదవాళ్ళ బాధలు తెలుసుకుని దానికి స్పందించే మనస్సు ఉంది, దాన్ని మీట్ అవ్వాలనే తపన ఉంది, అది ఆచరణలో పెట్టాలనేటువంటి ధ్యేయం ఉంది. కాబట్టి చెప్తున్నాను, ఈ రోజున రాజకీయాలు తెలియకపోవచ్చు కానీ రాజకీయాల్లో వాళ్ళ బాధితులకి అండదండగా ఉండాలన్న మనస్సు మాత్రం నాకుందని గంటలో చెప్పాలను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసుకోండి సార్.
తిమిరంలో కిరణంలా సమరం చేయగ కదిలాడు, అందరిలో ఆనందం నింపగ నడుం బిగించాడు. పునాది రాళ్ల పైన అన్నే అడుగు వేశాడు, ఆ అడుగులో అడుగై రుద్రవీణం రోగించి అన్నే చెయ్యెత్తాడు, ఆ చేతిలో చెయ్యై నీ తలరాతను మార్చే శక్తి చిరు అన్నే అని తెలుసుకో. చీకటి కమ్మిన ఇంటిలో చిరు దీపం వెలిగించుకో. జిందాబాద్ జిందాబాద్ చిరంజీవి జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ చిరంజీవి జిందాబాద్. తిమిరంలో కిరణంలా సమరం చేయగ కదిలాడు, అందరిలో ఆనందం నింపగ నడుం బిగించాడు. పునాది రాళ్ల పైన అన్నే అడుగు వేశాడు, ఆ అడుగులో అడుగై రుద్రవీణం రోగించి అన్నే చెయ్యెత్తాడు, ఆ చేతిలో చెయ్యై నీ తలరాతను మార్చే శక్తి చిరు అన్నే అని తెలుసుకో. చీకటి కమ్మి